ఇది నిజంగా కూడా చెప్పాలంటే పార్లమెంటు గెలుచుడు అల్కగానే, కానీ పంచాయతీలో గెలుచుడు కష్టం. ఎందుకంటే పార్లమెంట్లో మీరు చూస్తూనే ఉన్నారు, కరీంనగర్ పార్లమెంట్లో ఏం చేయకపోయినా ఒక ఆయన గెలుతూనే ఉన్నాడు. మీరు 2 సార్లు ఉత్తగానే ఏం చేయకుండా గాలి మాటలు చెప్పుకుంటే గెలిచిపోతున్నాడు. కానీ పంచాయతీ ఎన్నికలు గెలవాలంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్క మనిషిని పట్టుకోవాలి, ఒప్పించుకోవాలి, మెప్పించుకోవాలి. ఎందుకంటే ఎట్లెట్లా ఓట్లు తగ్గుతాయి అట్లెట్లా ఓట్లకు విలువ పెరుగుతుంది. కాబట్టి ఒక్కొక్క ఓటే కీలకమవుతుంది. అక్కడక్కడ టాస్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు, అక్కడక్కడ 1 ఓటుతో గెలిచిన వాళ్ళు ఉన్నారు, అక్కడక్కడ 4 ఓట్లు 5 ఓట్లు 6 ఓట్లు 10 ఓట్లలో గెలిచిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో గెలవడం సామాన్యమైన విషయం కాదు. ఇంకోటి మీకు తెలుసు, అధికార పార్టీగా మనం ఉన్నప్పుడు, గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ మన సిరిసిల్లలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచిందన్నాడు. ఇప్పుడే నేను అడుగుతున్న ఆగన్నను, మన రవీంద్రరావు గారిని, యాది కూడా లేదు ఎవరికి. ఎందుకంటే డబల్ డిజిట్లో కూడా రాలే వాళ్ళు. 117 గ్రామ పంచాయతీలు ఉంటే కనీసం 10 సీట్లు కూడా గెలవలేవు వాళ్ళు ఆ రోజు. ఏది మనం అధికారంలో ఉన్నప్పుడు. ఇలా మనం అధికారంలో లేము, నిజానికి ప్రతిపక్షంలో ఉన్నాం. సరే ఉమ్మక్కకు డౌట్ వచ్చింది మనం అధికారంలో ఉన్నామా లేమా అని, కానీ నాకేం డౌట్ లేదక్క, మా వాళ్ళకు కూడా ఏం డౌట్ లేదు. ఇక్కడ అధికారులు, పోలీసు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళ కిరాతకాలు గత 2 ఏళ్లుగా అనుభవిస్తున్న వాళ్ళందరికీ తెలుసు. మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. కానీ మీరు యాద్ చేసుకోండి ఒకసారి, ఇప్పుడు గత 20-25 రోజులు ఎలక్షన్లు అయినాయి. కనీసం నేను ఏదైనా గ్రామంలోకి వచ్చి మైక్ పట్టుకొని ఉపన్యాసం చెప్పినా, నేను తిరిగినా ఎక్కడన్నా, పోనీ ఫోన్ చేసి ఫలానోళ్ళో కోటేయండి ఫలానోళ్ళో కోటేయద్దని చెప్పి నేను అప్పీల్ చేసినా. పక్కన కాంగ్రెస్ ఎమ్మెల్యే వేములవాడలేమో ఊరూరు తిరిగిండు మైక్ వేసుకొని, తిరిగిండా లేదా? ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా తిరిగిండు ఊరూరు. కానీ ఏం జరిగింది మరి? 117 గ్రామాలుంటే సిరిసిల్లలో 80 గ్రామాల్లో మళ్ళీ గులాబీ జెండాను ఎగిరింది అంటే ఇది మీ గొప్పతనం, నాది కాదు. పార్టీ గొప్పతనం, పార్టీ నాయకత్వం గొప్పతనం, మీ గొప్పతనం. ఎందుకు అంటే ఇవాళ పార్టీ అంత బలంగా ఉంది కాబట్టే క్షేత్రంలో అధికారంలో ఇంకొకరు ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఇక్కడ మాత్రం కేసీఆర్ గారి మీద ఉన్న ప్రేమ, కేసీఆర్ గారి మీద ఉన్న నమ్మకం, గులాబీ కండువా గులాబీ జెండా మీద ఉన్న ప్రేమతో 80 మందిని మనోళ్ళని గెలిపించినందుకు సిరిసిల్ల ప్రజలకు హృదయపూర్వకంగా నేను శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాకపోతే మరి సర్పంచ్ ఎలక్షన్ లెక్క నన్ను అడిగితే లెక్క కూడా చెప్తాను. ఎందుకంటే కొన్ని అనుమాన పక్షులు ఉంటాయి, వాళ్ళకి చెప్పాలి. ఎల్లారెడ్డిపేటలో మనం 14 గెలిచినాం, కాంగ్రెస్ 9 గెలిచింది, బీజేపీ ఒక 3 గెలిచింది. అట్లాగే ముస్తాబాద్లో గంభీరావుపేటలో మనం 19 గెలిచినాం, బీజేపీ 3 గెలిచింది, కాంగ్రెస్ 1 కూడా గెలవలేదు. అట్లాగే మనకు ముస్తాబాద్లో మనం 16 గెలిచినాం, కాంగ్రెస్ 3 గెలిచింది, బీజేపీ ఒక 3. మీరు చూస్తే తర్వాత వీర్నపల్లిలో మనం 11, కాంగ్రెస్ 4, 1-2 ఇండిపెండెంట్లు. తంగళ్లపల్లిలో మనం 20. మొత్తం చూస్తే 80 సర్పంచులు మనం గెలుచుకున్నాం. అయితే ఇక్కడ మీ అందరితో నా ప్రార్థన ఒకటి, నిన్నటి దాకా సర్పంచ్ ఎలక్షన్లు జరిగినప్పుడు కొన్ని దగ్గరలో మనోళ్ళే కొట్లాడారు.